నేను స్ట్రెస్కు లోన్ కాకుండా మనం అనుకున్న గోల్ను ఏ రకంగా సాధించవచ్చు అనేటువంటి అంశాన్ని మీకు వివరణాత్మకంగా చెప్పడానికి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శరత్ కుమార్ ప్రెసిడెంట్, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గారు, క్యాబినెట్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ V101A నుంచి నేను వరంగల్ నుంచి వచ్చానండి. నా పేరు వి నూతన్ కుమార్. నేను మీలాగా 10th క్లాస్ అయిపోయి 9th క్లాస్ అయిపోయి అన్నీ చదువుకొని ఇలా అంటే వినే స్థాయి నుంచి చెప్పే స్థాయికి వచ్చినాం మేము. రేపు పొద్దున ఎవరమైనా ఈ స్థాయికి రావచ్చు. దానికోసం మనకు కావాల్సింది ఏంది? ఫస్ట్ మనకు కావాల్సింది ఏంది? స్కూల్ పిల్లలకు ఫస్ట్ కావాల్సింది ఏంది నాన్న? డిసిప్లైన్. కొంతమంది ఇటు సైడ్ నుంచి వచ్చింది, అటు సైడ్ నుంచి డిసిప్లైన్ ఫస్ట్. డిసిప్లైన్ తర్వాత మనకు కావాల్సింది ఏంది? టైం మేనేజ్మెంట్. అటు నుంచి ఆన్సర్ వచ్చింది కదమ్మా, నువ్వేగా చెప్పింది. ఓకే, డిసిప్లైన్, టైం మేనేజ్మెంట్, ఈ రెండు ఫస్ట్ మనం నేర్చుకున్న తర్వాతనే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం. మనం జీవితంలో సాధించాలి ఏదన్నా అనుకుంటే ఫస్ట్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దాని తర్వాత టైం మేనేజ్మెంట్. దాని తర్వాత ఇప్పుడు మీరు 10th క్లాస్కి వచ్చిండ్రు ఆల్రెడీ. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంది మేజర్గా అంటే గోల్ సెట్టింగ్. అంటే ఇప్పుడు గోల్ సెట్టింగ్ అంటే ఎంతమందికి అవగాహన ఉంది? సార్ కూర్చోండి సార్. గోల్ సెట్టింగ్ గురించి ఎంతమందికి తెలిసి ఇందులో? గోల్ సెట్టింగ్, అసలు గోల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ గోల్? ఎవరు చెప్తారు? ఎవరన్నా ఒక్కరు చెప్పిన వాళ్ళకి గిఫ్ట్. గోల్ చెప్పినా? గుడ్ బాయ్. లే, గోల్ అంటే ఏంటి? లక్ష్యం. ఓకే, ఇంకా నెక్స్ట్, వాట్ ఈజ్ గోల్? గోల్ అంటే ఏంటి? ఎవరైనా పర్లేదు, మీకు వచ్చింది చెప్పండి, తప్పైనా పర్లేదు. అందరు రైటే చెప్పాము కదా, అందరం ఫస్ట్ ర్యాంక్ రాము. అసలు గోల్ ఏంది? ఎవరికి ఏం గోల్ ఉంది? దానికోసం ఏం చేయాలి? నీ గోల్ ఏందమ్మా చెప్పు. వాట్ ఈజ్ యువర్ గోల్? డాక్టర్. ఓకే, నెక్స్ట్, వాట్స్ యువర్ గోల్? పోలీస్. ఓకే, వెరీ గుడ్. నీది? ఆర్మీ. వెరీ గుడ్. ఇప్పుడు ఒకరు డాక్టరు, ఒకరు ఆర్మీ, ఒకరు పోలీస్. ఈ గోల్ రీచ్ కావాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద కూర్చుంటాను. అనే దాని మీద మీకు అందరికి అవగాహన ఉందమ్మా? దానికోసం ఏం చేయాలి, ఏంది అంటే ఎట్లా సిస్టమ్, ఆ సిస్టమ్ మనం ఎట్లా ఫాలో కావాలి, మనకు కావాల్సిన అంటే మనం ఏదైతే లక్ష్యం అబ్బాయి చెప్పాడు, ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే మనం ఏం చేయాలి, 9th 10th క్లాసెస్ నుంచి మనం ఏం చేయాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. పోలీస్ కావాలనగా రేపు పొద్దున పోగానే పోలీస్ అవుతామా? ఆర్మీకి పోవాలంటే అవుతుందా? 10th అయిపోగానే నన్ను తీసుకుపోయి ఆర్మీలో వేస్తారంటే అవుతుందా అది? సో దానికంటూ కొన్ని ఉంటాయి, అవి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి మనం, అర్థమైందా? సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? వాట్ గోల్ సెట్టింగ్ ఈజ్ ద టాపిక్ టుడే. గోల్ సెట్టింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చెప్పినాం కదా, ఏ గోల్ ఈజ్ ఎ డ్రీమ్ విత్ ఏ డెడ్ లైన్. డెడ్ లైన్ అంటే ఇప్పుడు నీ గోల్ ఏంటి? డాక్టర్ కావాలి. డాక్టర్ కావాలంటే నువ్వేం చేయాలి? డాక్టర్ అయ్యే వరకు డెడ్ లైన్. డాక్టర్ అయ్యే వరకు నువ్వేం చేయాలి, ఎలా చేయాలనేది నీ లక్ష్యం అనేది అక్కడ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆర్మీకి పోయే వాళ్ళు ఏం చేయాలి? కంప్యూటర్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి? మెకానికల్ ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి? ఒక CA కావాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. అందరూ ఒకటే ఉంటారు కదమ్మా. సో ఈ గోల్ని మనం ఎట్లా అచీవ్ చేయాలి, ఈ గోల్ని మనం ఎట్లా రీచ్ కావాలి అనే దానికోసం ఒక చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. ఒక 25 minutes to 30 minutes మనం చెప్పేసుకుందాం ఇది. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ ఆర్ రెడీ? రెడీ? ఓకే, నెక్స్ట్, ఏ గోల్ ఈజ్ ఏ డ్రీమ్ విత్ ఏ డెడ్ లైన్. అందరు కనిపిస్తుందిగా? మనం ఏదైతే డెడ్ లైన్ క్రియేట్ చేసుకుంటామో దాంతో మనం గోల్ క్రియేట్ చేసుకుంటాం అన్నట్టు. వాట్ ఈజ్ గోల్ సెట్టింగ్? గోల్ సెట్టింగ్ అంటే ఏంటిది? ఎవరు చదువుతారు? నువ్వు చదువు నాన్న, ఎవరో ఒకరు. ఓకే, ద మీనింగ్, ఎనీబడి కెన్ టెల్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఎవరైనా?
గోల్ సెట్టింగ్ అంటే ఎలా చేసుకోవాలి, అది ఏం ప్రాసెస్. ఇట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్ట్ వాట్ అకంప్లిషింగ్ అండ్ డివైడింగ్ ఏ ప్లాన్. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్లాన్ చేసుకోవాలి. ఒక సీఏ కావాలంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి. మనం సీఏ కావాలంటే అసలు ఫస్ట్ ఏం చేయాలి? 10th అయిపోయినాక సీఏ కావాలంటే ఏం చేయాలి? నువ్వు ఆర్మీకి పోవాలంటే ఏం చేయాలి? నువ్వు డాక్టర్ కావాలంటే ఏం చేయాలి? అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు సీఏ చదవాలంటేనేమో సీఏ చదవాలంటే సిఈసి చేయాలి, డాక్టర్ కావాలంటే బైపీసీ చేయాలి, ఇంజనీరింగ్ కావాలంటే ఎంపీసీ చేయాలి. అంటే ఫస్ట్ మనం ఇది డిసైడ్ చేసుకోవాలి ఈ కేటగిరీలో. ఇప్పుడు నేను రేపు పొద్దున నాకున్న గోల్ ఏంటి, నేను రేపు పొద్దున రీచ్ కాబోయే గోల్, నా గోల్ ఏంటి? నేను సీఏ చేయాలనుకుంటున్నా. నువ్వు పోయి బైపీసీలో జాయిన్ అయితే సీఏ అవుతావా? నువ్వు పోయి సిఈసీలో జాయిన్ అవుతావమ్మా? డాక్టర్ కావాలనుకుంటున్నావుగా. ఆర్మీలోకి పోవాలంటే ఏం చేయాలా? పోలీస్ కావాలంటే ఏం చేయాలా? ఫస్ట్ కావాల్సింది ఏంటి పోలీస్కి? ఫస్ట్ పోలీస్కి ఆర్మీ కావాల్సింది ఇద్దరు చెప్పారు కదా. ఇప్పుడు ఫస్ట్ పోలీస్ ఆర్మీ కావాలంటే మీరు ఏం చేయాలా? ఫస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్. ఫిజికల్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మనం ఎక్సర్సైజ్ చేసుకుంటూ అన్నీ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ మనం చేయగలగాలంటే ఏం చేయాలి? వీ షుడ్ బి మెంటల్లీ స్ట్రాంగ్ ఫస్ట్. అర్థమైందా? వీటన్నిటికీ మనకు రిలేటెడ్ ఏంటి? వీ షుడ్ బి మెంటల్లీ స్ట్రాంగ్. అంటే వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ స్ట్రెస్ ఇన్ అవర్ బాడీ. మెంటల్గా ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ ఉంటామో ఫిజికల్గా మనం 100% స్ట్రాంగ్ అవుతాం. ఓకే, నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ కావాలి, రోజు ఉరుకుతాను, ఏదో ఆలోచించుకుంటూ ఉరికితే దాని మీద ప్రెషర్ పడుతుంది. మైండ్ మీద ప్రెషర్ పడ్డప్పుడు నువ్వు బాడీ మీద వెయిట్ పడుతుందా పడదా? అప్పుడు ఏం చేయగలుగుతావు మనం? ఎక్సర్సైజెస్ అవన్నీ. సో ఈజ్ ఇట్ యూస్ఫుల్? లాభం జరుగుతుందా దానివల్ల? మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల లాభం జరుగుతుందా? సో ఫస్ట్ వీ షుడ్ బి స్ట్రెస్ ఫ్రీ. ఇంకోటి, రోజు మంచిగా అన్నం తిన్న తర్వాత పోయి రన్నింగ్ చేస్తే చేయగలుగుతామా అండి? ఎప్పుడు చేయాలి? మార్నింగ్. అది ఎందుకు? దాన్ని ఏమంటారు చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ చెప్పుకున్నాం కదా, టైం సెట్టింగ్. అంటే మార్నింగ్ 5 గంటలకు మీరు ఎట్లాగైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ గోల్స్ అచీవ్ కావాలంటే ఫస్ట్ టైం సెట్టింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు 10th పాస్ కావాలంటే ఫస్ట్ 10th సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ చదువుకోవాలా. నేను తెలుగే చదువుకుంటా, నేను మ్యాథ్సే చదువుకుంటా, నాకు సిఈసి ఇంట్రెస్ట్, నేను సిఏ అవుతా, నేను ఓన్లీ సోషల్ చదువుతా అంటే 10th పాస్ అవుతారా మీరు? కాం కదా. సో అన్నిటినీ ఈక్వల్గా అంటే సమపాలంలో నడుపుకుంటూ మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం అనుకున్న గోల్ మనం రీచ్ కాగలుగుతాం. గోల్ సెట్టింగ్ ఆ ఒక్క 4 పదాలలో 100 అర్థాలు ఉంటాయి. దాన్ని 100 రకాలుగా చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు ఒక రకంగా చెప్తావు, ఆ అమ్మాయి ఒక రకంగా చెప్తుంది, ఆ అబ్బాయి ఒక రకం చెప్తాడు. కానీ ఏది ఉన్నా కూడా ఇన్నర్ మీనింగ్ అనేది సేమ్. అర్థమైందా? మనం ఏం చేసినా కూడా ఫస్ట్ మనకు కావాల్సింది గోల్. ఈ గోల్ సెట్టింగ్ మనం ఇట్లా చేసుకోవాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు డాక్టర్ కావాలంటే ఏం చేయాలి? బైపీసీ చేస్తూ నీట్ రాయాలి, అంతేనా? దాని తర్వాతనే డాక్టర్ అవుతాం. ఒక సీఏ కావాలంటే ఏం చేయాలి? సిఈసి ఆర్ ఎంఈసి ఇది చేస్తూ ప్యారలల్గా ఏం చేయాలి? అప్పుడు సిపిటి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి. వీళ్ళు ఎట్లయితే నీట్కి ప్రిపేర్ అవుతారు, ఎంసెట్కి ఎంపీసీ వాళ్ళు ప్రిపేర్ అవుతారో సిపిటి ప్రిపేర్ అవుతారు సీఏ వాళ్ళు. ఆర్మీకి పోయే వాళ్ళు ఏం చేయాలి? 10th అయిపోగానే ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, మన బాడీ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి. ఎగ్జామ్ ఉంటుంది కంపల్సరీ వాళ్ళకు కూడా. ఆర్మీకి పోతే రన్నింగ్ చేస్తే ఆర్మీలో సీట్ అవుతుంది. అర్థమైందా? పోలీసు వాళ్ళు కావాలంటే 10th అయిపోగానే పోయి రన్నింగ్ చేసి అన్నిట్లో ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే నేను కానిస్టేబుల్ అవుతా అన్నది మాత్రం కాదండి. కంపల్సరీ వాళ్ళకు కూడా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్స్ అందరు ప్రిపేర్ కావాలి. విన్నర్స్ అకాడమీ అవి ఉంటాయి కదా కొన్ని, అట్లాంటి వాటిల్లో పోయి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాల్సిందే దేనికైనా కూడా. సో మీరు ఏది ఉన్నా కూడా ఆ గోల్కి తగ్గట్టు ఇప్పటి నుంచి ప్లానింగ్ చేసుకోండి. ఎవరెవరు ఏ గోల్ ఉన్నది అనేది ఇవాళ ఒక పేపర్ మీద రాసుకోండి మీరు. ఓకే, మీరు ఏం చేయాలంటే ఇలా పోగానే నేను ఒక ఇంజనీర్ని అవుతా, ఒక డాక్టర్ని అవుతా, ఒక పేపర్ మీద పెట్టుకోండి, ఇట్లా చార్ట్ లాగా పెట్టుకోండి, ప్రిపేర్ చేసుకొని మీరు లేవగానే పైన అది కనబడాలి. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. రోజు లేవగానే అది చూసినాం అనుకో, ఆటోమేటిక్గా మెంటల్గా మనం స్ట్రాంగ్ అవుతాం.
అరే నేను ఇది ఎందుకు చదువుతానా, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, అందుకే నేను చదువుతాను. ఈ ఫీలింగ్ అనేది మనకి ఇంటర్నల్గా కలగాలి. ఓకే, ఇది వై సెట్టింగ్ గోల్. ఇప్పుడు చెప్పినా కదా నేను మీకు, ఇది జస్ట్ స్లైడ్స్ ఏంటంటే చూపెట్టడం కోసమే. నేను చెప్పే ప్రతి ఒక్క టాపిక్ స్లైడ్లో కవర్ అవుతూ ఉంటుంది మీకు. ఓకే, నో వన్ కెన్ గెట్ ఎనీవేర్ అన్లెస్ హీ నోస్ వేర్ హీ వాంట్స్ టు గో అండ్ వాట్ హీ వాంట్స్ టు బీ. ఇప్పుడు ఏం చెప్పినా నేను మీకు, మనం ఏదైతే చేయాలనుకుంటున్నాం, ఎలాగైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని మనమే పెట్టుకోవాలి. ఎవరు చెప్పారు మనకి? నేను ఇవాళ ఒక క్లాస్ చెప్పాలి అనుకున్నా, దానికోసం నేను 3 రోజుల నుంచి నేను ప్రయత్నించి ఇవాళ ఇక్కడికి వచ్చిన. నా గోల్ ఇది. జమ్మికుంట స్కూల్కి వచ్చి నేను క్లాస్ చెప్పాలి అనుకున్నా. అది ఏ స్కూలు, ఎక్కడున్నది ఏమీ తెలియదు నాకు. బిఫోర్ 2 days నాకేం తెలీదు. నిన్న మాట్లాడిన జమ్మికుంటలో మాట్లాడుకున్నా, ఇవాళ మీ స్కూల్కి వచ్చిన నేను. అంటే నా గోల్ నేను రీచ్ అయినా లేదా? ఇక్కడ ఎట్లా రీచ్ అయినది నేను? దానికి తగ్గట్టు ఎవరెవరికి ఫోన్ చేయాలో వాళ్ళకి చేసుకొని, మీ ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేయించుకొని మాట్లాడుకొని నేను ఇక్కడికి వచ్చి చెప్పగలుగుతాను. అవన్నీ చేయకుంటే నేను డైరెక్ట్ వచ్చి మీ స్కూల్కి వచ్చి మీ సార్ దగ్గరికి వస్తే అవుతుంది అది. నేను ఈ గోల్ అచీవ్ కావాలంటే ఒక ప్యారలల్గా నేను వరంగల్ నుంచి ఎట్లా రావాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరిని కలవాలి, ఎట్లా రావాలి అనేది ఒక ప్లానింగ్ ఉండాలని వద్దా నాకు? అర్థమైందా? అంటే మనం ఏం చేసినా అన్నం తినాలనగానే, ఆకలి అనగానే పోగానే అన్నం ఉంటుంది అన్న మనకి. వండేటోళ్ళు ఉండాలా వద్దా? ఆడ ఆకలి అయితే అమ్మ అని చెప్తేనే కదా అమ్మ అన్నం పెట్టేది మనకి, అవునా కాదా? ఇది సేమ్ వే గోల్ కూడా అట్లాంటిది. మనం అనుకునేది ఎప్పుడైనా కూడా ఒక చార్ట్ పెట్టుకోండి, రాసుకోండి. నేను పోలీస్ కావాలి, ఒక 4 పోలీసు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి, ఒక 4 డాక్టర్లను ఆదర్శంగా తీసుకోండి. అర్థమైందా? మీ ఫ్యామిలీలో కానీ, మీ రిలేటివ్స్లో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికో ఒకరికి ఎవరో ఒకరు ఉంటారు కదా. నీకు అంబిషన్ రావడానికి కారణం నేను చూసి పోలీస్ అయినా కావాలి, కీప్ హిమ్ దేర్. ఒక క్రికెటర్ కావాలి, ధోనిని పెట్టుకోండి, కపిల్ దేవ్ని పెట్టుకోండి. ఏది కావాలనుకుంటే వాళ్ళని ముందట పెట్టుకొని చేయండి, 100% సాధించవచ్చు. ఏం లేకుండా నేను అవుతా అంటే మాత్రం ఎక్కడ కాలేమండి, ఏది సాధించలేము. మనం సాధించాలి అంటే ఆ గోల్ ఏంది అనేది మనం అక్కడ పెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇఫ్ యూ డోంట్ నో వేర్ యూ ఆర్ గోయింగ్, యూ విల్ ప్రాబబ్లీ ఎండ్ అప్ సమ్ ప్లేస్. ఈజ్ ఇట్ రైట్? చెప్పింది అదేనా? ఓకేనా? కామ్గా ఉంటాను అందరూ. అర్థమైనట్ట అర్థం కానట్ట? ఎందుకంటే అర్థమైనా కామ్గానే ఉంటారు, అర్థం కాకుండా కామ్గానే ఉంటారు ఎవరైనా. ఇందులో మనకు టైప్స్ ఆఫ్ గోల్స్ ఉంటాయి నాన్న. టైప్స్ ఆఫ్ గోల్స్ ఏంటి? షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ అంటే ఏంటిది? మామూలుగా రేపు రాబోయే ఎగ్జామ్లో నాకు 50% రావాలి, నాకు 80% రావాలి, నాకు 95% కావాలి. ఇది వీక్లీ ప్లానింగ్. ఎందుకంటే యూనిట్ ఎగ్జామ్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ అయితే కదా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ ఈస్ దిస్? షార్ట్ టర్మ్ గోల్. ఇంకా షార్ట్ టర్మ్ గోల్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి, మీకు తెలిసిన ఏమన్నా షార్ట్ టర్మ్ గోల్స్? యాజ్ ఎ స్టూడెంట్గా ఒక ఎగ్జామే కాకుండా ఇంకేముంటాయి షార్ట్ టర్మ్ గోల్స్? షార్ట్ టర్మ్ గోల్స్ ఏమున్నాయి మీకు? ఎవరికి లేవా షార్ట్ టర్మ్ గోల్స్? హోంవర్క్స్, వెరీ గుడ్. నెక్స్ట్, ఇంకా ఈ ఎగ్జామ్లో నేను ఫస్ట్ రావాలని ఎవరు అనుకుంటున్నారా అండి? స్కూల్లో పెట్టే ఎగ్జామ్లో ఫస్ట్ రావాలి, సెకండ్ రావాలని అనుకుంటలేరు ఎవరు? ఇప్పుడు నా పక్క అమ్మాయి నేను ఓడియాలి ఈ క్లాస్లో రేపటి ఎగ్జామ్లో నేను ఖచ్చితంగా ఈమె కంటే 2 మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని ఎవరు అనుకుంటలేరమ్మా? అనుకుంటారా? ఈమె కంటే మంచిగా ప్రాజెక్ట్ చేయాలని ఎవరన్నా అనుకుంటలేరబ్బా? చెప్పండి. సో ఇవన్నీ ఏంటి? షార్ట్ టర్మ్ గోల్స్. తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుకున్నాం చూసినా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ లాంగ్ టర్మ్ గోల్స్. ఓకే, ఈ లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ అనేది 2 రకాలుగా విభజించబడ్డది గోల్ సెట్టింగ్ని. ఇదంతా థియరిటికల్ యాక్చువల్గా, కానీ ప్రాక్టికల్ అంతా లైఫే చేయాలి. ఇది ఎవరు చెప్తే రాదు, అంటే ఏ సబ్జెక్ట్లో ఉండదు ఇది. ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటూ మనం చేసుకుంటూనే వస్తుంది. ఇవన్నీ మనకు తెలుసు, కానీ తెలిసినవి ఒక సిస్టంలో చూసుకుంటూ పోతా అంటే మన మైండ్కి ఎక్కడం కోసం మనం ఇట్లాంటి క్లాసెస్ అటెండ్ కావాలి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. ప్రాసెస్ ఆఫ్ గోల్ సెట్టింగ్. ఇప్పుడు ఇది ప్రాసెస్ ఆఫ్ గోల్ సెట్టింగ్ ఏంటిది? నెక్స్ట్ ఎవరన్నా ఒక్కరు, మళ్ళా ఎవరన్నా ఒక్కరు, తమ్ముడు నువ్వే, ఏంటిది అది?
అంటే ఏంటిది? డిసైడ్ వాట్ యు వాంట్ టు డూ. ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నీకు నెక్స్ట్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? క్లాస్లో నిద్రపోతావు కరెక్టే, కానీ ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నావు కూడా చెప్పాలా. పాలిటెక్నిక్. వాట్ నెక్స్ట్? పాలిటెక్నిక్ ఎందుకు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గోయింగ్ టు పాలిటెక్నిక్? పాలిటెక్నిక్ ఎందుకు నానా? 10th అయిపోయినాక పోతే ఏదైనా చేసుకోవచ్చుగా. ఎందుకు పాలిటెక్నిక్ అనుకున్నావు? వెరీ గుడ్. ఎలక్ట్రానిక్స్లో ఏమేమి ఉంటాయి? పాలిటెక్నిక్ పోతే వస్తాయా? చెప్పు. ఎలక్ట్రానిక్స్ ఒకటే ఉంటుందా పాలిటెక్నిక్లో? ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టం. వెరీ గుడ్. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు దీంతో? నీ అంబిషన్, యువర్ గోల్ ఐఎమ్ ఆస్కింగ్. పాలిటెక్నిక్ అనేది చదువు. సిఏ చేయాలంటే సిఈసి చేయాలా, తర్వాత డాక్టర్ చేయాలన్నది ఆమె, బైపీసీ చదవాలా, ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఎంపీసీ చదవాలి. నువ్వు పాలిటెక్నిక్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? వాట్ యు వాంట్ టు బికమ్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ గుడ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అంటే మరి ఇప్పటి నుంచి బేసిక్స్లో నువ్వు ఎలక్ట్రానిక్స్ పోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లయితావు? దెన్ అర్థమైందమ్మా? అంటే వీ షుడ్ ప్లాన్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే. ఇప్పటి నుంచి మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలనుకుంటున్నాడు. దానికి ఆయన ఏమంటున్నాడు? పాలిటెక్నిక్ వెళ్తా అంటున్నాడు. తప్పుగా అనుకోకుండా అందరం ఒకటే మనం. నేను ఆయన ఎగ్జాంపుల్ తీసుకుంటలేను, ఎవరు కూడా అది తప్పుగా అనుకోకండి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. ఇంజనీరింగ్ ఇప్పుడైనా పాలిటెక్నిక్ వెళ్ళిన తర్వాత ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి కంప్యూటర్స్కి ఎట్లా వెళ్ళగలుగుతాడు? అప్పుడు ఎంత టఫ్ అవుతుంది రేపు పొద్దున ఫ్యూచర్. అంటే గోల్ని మనం మిస్మ్యాచ్ చేస్తున్నామా లేదా? అక్కడ నీ గోల్ కంప్యూటర్ ఇంజనీర్ అన్నప్పుడు ప్లాన్ ఇన్ దట్ వే. పాలిటెక్నిక్లో ఏం చేస్తే నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ అవుతావు, ఇంటర్మీడియట్లో ఏం చేస్తే కంప్యూటర్ ఇంజనీర్ అవుతావు అనేది నువ్వు కరెక్ట్గా గోల్ సెట్ చేసుకో. అర్థమైందా? మీ సార్లను అడుగు, మీ ఎక్కడ బయట ఫ్రెండ్స్ని అడుగు, పేరెంట్స్ని అడుగు, అందరిని అడుగు. అర్థమైందా? ఎలక్ట్రానిక్స్లోకి వెళ్ళి కంప్యూటర్ ఇంజనీర్ పోగలుగుతావా అనేది నేను నువ్వు కూడా ఆలోచించుకో. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు యూ విల్ బికమ్ స్ట్రాంగ్. కూర్చున్నాను. అర్థమైందా అమ్మా? అంటే గోల్ సెట్టింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకి. అర్థమైందా? డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ. ఫస్ట్ డిసైడ్ చేసుకొని వర్క్ ఎట్ అకంప్లిషింగ్ వాట్ ఎవర్ గోల్ యూ హ్యావ్ సెట్. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు? కంప్యూటర్ ఇంజనీర్ కావాలా. రేపు పొద్దున మొత్తం రాసుకోవాలి. కంప్యూటర్ ఇంజనీర్ కావాలంటే ఏ కోర్సెస్ చేస్తే నేను 100% కంప్యూటర్ ఇంజనీర్ని అవుతా అనేది ఆయన ప్లాన్ చేసుకొని రాసుకోవాలి. అప్పుడే హీ కెన్ బికమ్ ఏ కంప్యూటర్ ఇంజనీర్. లేకుంటే పోయి మళ్ళీ ఎలక్ట్రానిక్స్ పోతే ఎటో పోతాడు ఆయన. అప్పుడు ఆయన అనుకునేది చేయలేడు. చేయగలుగుతావునా? అర్థమైందా? సో ఇక్కడ గోల్ ఎప్పుడైతే మనం అనుకుంటామో దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి మన జీవితం. ఇది బేస్ అన్నట్టు. ఇప్పుడు మనకి 10th క్లాస్ ఈజ్ ద బేస్. ఇది మళ్ళీ తర్వాత నువ్వు ఇంటర్మీడియట్ అయిపోయినాక ప్లాన్ చేసుకుంటే రాదు. ఇది ఎప్పుడైతే మనం చేయాలనుకుంటున్నామో అది ఇప్పుడే డిసైడ్ చేసుకొని చేయాలి. ఓకే? కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రాసింది అదే. నువ్వు డిసైడ్ చేసుకున్నది ఏంటిది, నువ్వు అకంప్లీట్ చేద్దాం అనుకున్నది ఏంటిది. ఓకే? స్మార్ట్ గోల్. స్మార్ట్ గోల్ అంటే ఏంటిది? ఎవరు చదువుతారు? గర్ల్స్ ఎవరన్నా ఒకరు, ఎవరో ఒకరమ్మా చెప్పమ్మా. లే. ఓకే. స్పెసిఫిక్. వాట్ ఈజ్ స్పెసిఫిక్? ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో దట్ ఈజ్ స్పెసిఫిక్. నేను డాక్టర్ని కావాలి, అది మనకు కంపల్సరీ మన మైండ్లో కూర్చోవాలి. దట్ ఈజ్ స్పెసిఫిక్. మెజరబుల్. నేను చేయగలుగుతున్నా లేదా? ఓకే. నేను ఒక ఐఏఎస్ని కావాలి. ఐఏఎస్ కావాలంటే ఇప్పుడే అవుతావాను. సో మెజర్ ఇట్. ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, అంబిషన్ ఉంటుంది కదా. అట్లా కావాలంటే దానికి తగ్గట్టు ఏమేమి చేయాలి. యూ మెజర్ ఇట్. ఓకే. అచీవబుల్. అచీవబుల్ అంటే ఐ హ్యావ్ టు అచీవ్ ఇట్. మనం అచీవ్ చేయగలుగుతామా లేదా అనేది ప్లానింగ్ ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? ఆర్ రిలవెంట్ అంటే ఇప్పుడు రిలవెంట్ ఇప్పుడు చెప్పిన ఆయనకి ఎలక్ట్రానిక్స్కి కంప్యూటర్స్కి లింక్ లేదు కాబట్టి యూ హ్యావ్ టు గో ఇన్ ఏ కంప్యూటర్స్ వే టు బికమ్ ఏ కంప్యూటర్ ఇంజనీర్. దిస్ ఈజ్ రిలవెన్స్. నెక్స్ట్ టైం బౌండ్. ప్రతిదానికి టైం. ఇంటర్మీడియట్ డేట్ అయిపోయాక పోయి
నీట్ ఎగ్జామ్ డేట్ అయిపోయినాక పోయి నీట్ పరీక్ష ఫీజు కడితే అవుతుందా? అంటే అప్పుడు పోయి ఆ టైంకి ఇవాళ ఎగ్జామ్ రాయాల్సింది ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా పోతే ఏమవుతుంది? ఇప్పుడున్న స్కూల్కి మనం హాఫ్ అన్ అవర్ పావు గంట 20 నిమిషాలు లేట్గా వస్తే ఏం కాదు, సార్ 2 గుంజలు తిప్పుతాడు, లోపల రానిస్తాడు, అయిపోతుంది. కానీ ఎగ్జామ్ హాల్లోకి మనం లేట్గా పోతే ఏమవుతుంది? ఎగ్జామ్ మనకు వచ్చు, అన్నీ వచ్చినాక కూడా మనం రాయలేని పరిస్థితి ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఎంత టఫ్ ఉంటాయంటే ఆ 3 అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. టైం అని ఎందుకు అంటారు అంటే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. అందరు ఫెయిల్ అయ్యే టైం దగ్గరని. ఈ టైంను మనం చాలా కేర్ఫుల్గా వాడుకోవాలి. టైంలో మనం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు చేయాల్సింది ఏంటంటే 3 8s ఎప్పటికి గుర్తుపెట్టుకోండి అన్న. కూర్చోమ్మా, ఎక్కువసేపు నిల్చుంటే నా కాళ్ళు వస్తాయి. 3 8s అంటే ఏంటి? 8 అవర్స్ మంచిగా పడుకోవాలి. ఇంకో 8 అవర్స్ ఏం చేయాలా? చదువుకోవాలి. స్కూల్ అని కాదు, యూ బీ ఇన్ ఏ స్టడీ. 8 అవర్స్ ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని రిలాక్సేషన్. అంటే ఇప్పుడు ఈ 10th రిలాక్సేషన్ అంటే బయట తిరిగి సినిమాలు పోయి ఆడుకున్నాడు కాదు. రిలాక్సేషన్ ఎందుకు అంటే మైండ్ ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు చెప్పినా ఇంతకుముందు స్ట్రెస్ అనేది లేకుండా ఉండాలి. ఫ్యామిలీతో 1 గంట సేపు మాట్లాడండి, టీచర్స్తో మాట్లాడండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి. ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 3 8s గుర్తుపెట్టుకొని పనిచేస్తే 100% ప్రతి ఒక్కరు 10/10 తెచ్చుకోవచ్చండి. ఇప్పుడు మీ దాంట్లో అందరికి 10/10 వస్తే నమ్మకం ఉందా మీకు? ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. మీకు ఎవరికి లేదు అమ్మ 10/10? అందరికి 10/10 అంబిషన్ ఉంది. సో దానికి ఏం కావాలనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఓకే, స్టెప్స్ టు సెట్ గోల్స్. ఇప్పుడు అన్నీ మనం చెప్పేటి, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నా మీరు చెప్తున్నారో, నేను కాదు మీరే చెప్తున్నారు కదా అన్నీ అవే ఇవి. ఫస్ట్ ఏంటి? నెక్స్ట్ ఎవరన్నా ఎంతమంది ఐడెంటిఫై చేసుకున్నారో ఇలా రాసుకోవాలి. ఈ పాయింట్స్ పెట్టుకొని రాసుకోండి. మన గోల్ అచీవ్ కావాలంటే ఈ స్టెప్స్ అనేది కంపల్సరీ ఫాలో కావాలి మనం. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో వాడేది, ఇది ప్రతి ఒక్కరు వాడేది, ఒక స్టూడెంటే కాదు ఇది. అర్థమైందా? ఫస్ట్ ఐడెంటిఫై గోల్స్, సెట్ ఆబ్జెక్టివ్, లిస్ట్ ఆబ్స్టకల్స్. అంటే దాంట్లో వచ్చిన హర్డిల్స్, అంటే అందులో పోవడానికి మనకు ఎన్ని కష్టాలు వస్తాయి, ఏంది అట్లాంటి అబ్స్టకల్స్ వస్తే మనం ఏం చేసుకోవాలి ఆ టైంలో అనే దాని గురించి అబ్స్టకల్స్ అంటారు. ఐడెంటిఫై ద పీపుల్, ఇంతకుముందు చెప్పినా కదా. అంటే మన ఇంట్లో లేకుంటే మన టీచర్స్లో కానీ, మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ, మన ఇంటి చుట్టుపక్కల కానీ ఐడెంటిఫై ద పీపుల్. అలాంటి డాక్టర్ కావాలంటే ఏం చేయాలి? అప్పుడప్పుడు పోయి మాట్లాడండి. అందరూ టైం ఇవ్వకపోవచ్చు, అప్పుడప్పుడు మనం తెలుసుకోవడం వల్ల మనకే ఉపయోగం. అది ఎన్ని కష్టాలు ఉంటాయి ఏంది అనేది. ఓకే, ఐడెంటిఫై ద పీపుల్, లిస్ట్ ద స్కిల్స్, నెక్స్ట్ డెవలప్, నెక్స్ట్ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినాయనా ఇంకేమన్నా అందులో? అర్థమైంది అందరికీ? హౌ డు రీచ్ గోల్స్? ఒక్క గోల్ కోసం ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి చూసిండ్రా ఇప్పుడు మీరు? స్టెప్స్, స్మార్ట్ గోల్, ప్రాసెస్. ఓకే, తర్వాత హౌ టు రీచ్ గోల్స్, ఏమేమి చేయాలా? ఎవరన్నా ఒకరు లేచి చదవండి. ఎవరో ఒకరు, నువ్వు లేనా? లే, చెప్పు, నేను జరుగుతా అడ్డం ఉన్నదా? హౌ టు రీచ్ గోల్స్. అయ్యో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది అదే, చూడండి. రైట్ డౌన్ యువర్ గోల్స్, ప్లేస్ ఇన్ ఏ విజిబుల్ ప్లేస్, రీవిజిట్ గోల్స్, రివార్డ్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు నేను ఏవైతే చెప్పినా అవే కదా అక్కడ. ఇది కంపల్సరీ ఫాలో కండి. 100% మీ గోల్స్ మీరు అచీవ్ అవుతారు. గోల్స్ ఫెయిల్, ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఎవరు? నువ్వు చెప్పమ్మా, చదువు. నువ్వు ఆమెకు చెప్తావు కదా, అందరికి వినబడేటట్టు చెప్పాలి. ఇప్పుడు ఆమెకి ఏదో చెప్పినావు కదా ఎందుకు ఫెయిల్ అవుతా అనేది, అది చదువు ఇప్పుడు. My goals failed. The goal was not written down. ఓకే, అంటే ఏంటిది? ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ గోల్ ఏంటిది అనేది మీరు రాసుకోలేదు. సో ఇట్ విల్ ఫెయిల్. నెక్స్ట్, Goal was unrealistic or unspecific. అన్స్పెసిఫిక్ ఆర్ అన్రియలిస్టిక్. అన్రియలిస్టిక్ అంటే మన ఊహకు అందంది. నేను పోయి అదేంటి దాన్ని ఏమంటారు, హిమాలయ పైన ఎక్కుతా అంటే అవుతుందమ్మా ఇప్పుడు, అది అన్రియలిస్టిక్. నేను పోయి హిమాలయాలు ఎక్కుతా అంటే ఎక్కగలుగుతానా? నేను ఈ బంగ్లానే 3వ ఫ్లోర్ ఎక్కలేను, హిమాలయాలకు ఎక్కగలుగుతానా నేను? సో అట్లాంటి గోల్స్ ఏమైనా ఉంటే మానుకోండి. ఓకే,
నెక్స్ట్ ఇట్ ఈస్ ఇఫ్ ఓన్లీ లిటిల్ కమిట్మెంట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఇక్కడ విన్నాం, ఇక్కడనే మర్చిపోయినాం. పేపర్ మీద ఎవరు రాస్తాడు తీ, రేపు కానీ తీరా అయినప్పుడు చూద్దాం తీ అంటే లిటిల్ కమిట్మెంట్ ఇన్నప్పుడే అనుకొని వదిలేసింది అనుకో, ఈ చెవులు వదిలేసుకుంటే నష్టం ఎవరికి? నీకనాక. ఓకే నెక్స్ట్ ఆల్వేస్ ఓకే. ఆల్వేస్ చేంజింగ్ గోల్ అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? ఇవాళ నేను రేపు పొద్దున ఇంజనీరింగ్ పోతా, రేపు నేను పోయి నాకొద్దు ఇక సిఏ చదువుతా, నాకొద్దు నేను అకౌంటెంట్ అవుతా, ఇవన్నీ అట్లా అంటే ఇమాజినేషన్ కాకుండా ఒకటే స్థిరంగా కాకుండా మార్చుకోవడం అన్నట్టు. ఓకే నెక్స్ట్ స్మార్ట్ అంటే ఇంతకుముందు చెప్పినా కదా, స్పెసిఫిక్, మెజరబుల్, గుర్తుందా? ఓకే అంటే ఇట్ షుడ్ బి స్మార్ట్, ద గోల్ షుడ్ బి స్మార్ట్. ఆ పదానికి లింక్ ఉందమ్మా ఇప్పుడు? ఇంతకుముందు అదేం చెప్పిండ్రు? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినా కదా, అంటే ఇది అయితే ఏంటిది, రేపు పొద్దున డాక్టర్ అయితే ఏమున్నది, ఏం అవసరం, అయితే లేకుండా లేదు అంటే రివార్డ్స్ కోసం కాదుగా, మన అంబిషన్, మన గోల్ ఏమవుతుంది అనేది దాని గురించి ఆలోచించకుండా ఫస్ట్ కావడానికి ప్రయత్నించండి. ఓకే అర్థమైంది అందరికీ? డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ నేను రాను, ఇది ఒకటేసారి వస్తా నేను. ఏ గోల్ అంటే అర్థమైంది, గోల్ వితౌట్ అదేంటంటే ఆశ ఉత్తగా ఏ అబ్బా నేను డాక్టర్ అవుతుంది అంటే ఆశ ఉంటే సాధ్యం కాదండి ఇది. అంటే గోల్ షుడ్ బి అచీవబుల్. ఆశలాగా కాకుండా అంబిషన్ లాగా పెట్టుకోండి ప్రతి ఒక్కరు. అర్థమైందా? ఎవ్రీబడి మనం ఏది కావాలనుకుంటున్నామో ఇవాళ ఒక పేపర్ మీద రాసుకొని ప్రతి ఒక్కరు దానికి తగ్గట్టు పని చేసుకుంటూ పోదాం. ఎందుకంటే ఇంకా మీకు ఇక్కడ 1 year టైం ఉంది. ఈ 1 year చాలా సింపుల్గా గడిచిపోద్ది మనకి. ఇటు చూసే వరకు అయిపోద్ది. హాఫ్ ఇయర్లీ వస్తాయి, యాన్యువల్ వస్తాయి, మెయిన్ ఎగ్జామ్స్ వస్తాయి. తర్వాత అయ్యో నేను బాధపడతానా ఇప్పుడు నాకేం రాలే అని అనుకోవద్దు. సో ఇట్ షుడ్ బి 100% విష్ ప్రకారమే పోవాలి. ఇది చదవండి. ఓకే అర్థమైంది అందరికీ? అది ఏంటిది అనేది పాస్ట్ ఈజ్ ఎక్స్పీరియన్స్. నిన్నటి వరకు మీరు పేపర్ మీద ఎంతమంది రాసుకున్నారండి వాట్ ఈజ్ యువర్ గోల్ అనేది? ఇందులో ఎవరైనా రాసుకున్నారా నా గోల్ ఇది అనేది? ఎవరన్నా కనీసం బుక్లో ఫస్ట్ పేజీలో సెకండ్ పేజీలో రాసుకున్నారా? ఏదైనా టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడన్నా నా గోల్ ఇది అని ఎవరైనా రాసుకున్నారా? సో ప్రజెంట్ ఇప్పుడున్న పొజిషన్లో ఎక్స్పెరిమెంట్ ఇట్, రాసుకొని చూడండి. పాస్ట్ వదిలేయండి, ఎక్స్పీరియన్స్ కింద వదిలేసుకోండి. ప్రజెంట్ రాసుకోండి. రేపు నేను ఏం కావాలనుకుంటున్నా దాని ప్రకారం ప్లానింగ్ చేసుకోండి. ఫ్యూచర్ ఈజ్ ఎక్స్పెక్టేషన్. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అది సాధించడం కోసం ప్రయత్నించండి. యూజ్ యువర్ అంటే ఇన్ని రోజులు మనం చదువుకున్నవి అన్నీ కలుపుకుంటేనే మళ్ళీ ఇంటర్మీడియట్లో చదివేది. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటిది అంటే 8th, 9th, 10th స్టార్టింగ్ బేసిక్స్ నుంచి చదువుకున్న ప్రతి ఒక్కటి మళ్ళీ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఉంటుంది మీకు. ఓకే అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉండాలి. సో వీటన్నిటి రీక్యాప్ కూడా ఉండాలి మీకు. ఓకే నెక్స్ట్ గాట్ మై పాయింట్? మనం అనుకున్నది ఎక్స్పెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇన్ యువర్ ఎక్స్పెరిమెంట్స్ టు అచీవ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అనేది మన దాని మీదనే ఆధారపడి ఉంటుంది కదా, మనం చేసే పనుల మీదనే ఆధారపడి ఉంటాయి అన్నీ. ఓకే అర్థమైందా? లైఫ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్. 10th ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కంటే అన్నిటికంటే ఎగ్జామ్ ఏది ఇంపార్టెంట్? అన్నిటికంటే టఫెస్ట్ జీవితం. అంతేనా కదా? మనకు అన్నిటికంటే టఫెస్ట్ ఉండేది ఏంటిది? జీవితం. అంతేనా కదా? అక్కడ రాసింది అదేగా. ఎవరైనా ఒకరు మెనీ పీపుల్ విల్ ఫెయిల్ బికాస్ దే ట్రై టు కాపీ అదర్స్, నాట్ రియలైజింగ్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ ఏ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్.
ఓకే, మన జీవితం పక్కోళ్ళని ఎప్పుడు కాపీ చేయొద్దు. ఎవరి జీవితం వాళ్ళదే. ఆయన అట్లా చేస్తాడు, నేను ఇట్లనే చేస్తా అంటే మాత్రం మనం సక్సెస్ కాము. మనం ఏదైతే అనుకుంటున్నామో, ఇప్పుడు ఆయన చెప్పిండు పోలీస్ అవుతా అని, ఈయన ఆర్మీ అవుతా అన్నాడు. రెండు సిమిలరే, కానీ ఆయన కూడా నేను పోలీస్ అయితేంది ఆర్మీ అయితేంది అని అనుకుంటా కాగలుగుతారా అది? సో పక్కోళ్ళని ఫాలో కాకండి. మీ అచీవ్మెంట్ ఏంటిది, మీ గోల్ ఏంటిది అనేది మీది మీరు క్రియేట్ చేసుకోండి. 100% అచీవ్ కావడం కోసం ప్రయత్నించండి. ఇది మంచి ఇంట్రెస్టింగ్ అండి. ఇది ఎవరు చదువుతారు? అయ్యో, ఎవరన్నా ఒక్కరు, అందరు చదివితే ఎవరికి అర్థం కాదు. మీరు చెప్పండి అమ్మా, లాస్ట్ నుంచి ఎవరున్నావు? నువ్వులేమ్మా, లేవా? నువ్వు చెప్పు. లేజినెస్ ఈజ్ తర్వాత అట్నుంచి చదువు. అర్థమైందా దాంట్లో మీనింగ్? లేజినెస్ కిల్స్ యాంబిషన్. మనం ఏదైతే అనుకుంటున్నామో అది కిల్ చేసేది ఏంటిది? మన లేజినెస్. నేను ఇవాళ ఇక్కడికి రావాలనుకున్నా, మాట్లాడినా, అన్నీ చేసినా, కానీ నేను ఇక్కడికి రాకుంటే ఏమవుతుంది? నేను అనుకున్న కోరిక నాకు తీరదు. సో లేజినెస్ విల్ కిల్ మై అంబిషన్. సేమ్ ఇటు నుంచి చదవండి ఇప్పుడు. అర్థమైందా? నేను ఇవాళ ఇక్కడికి రావాలనుకున్నా, ఎంత కష్టమైనా, వేరే కాడ పని ఉంటే కూడా వదిలేసుకొని నేను ఇక్కడికి వచ్చిన అంటే నేను లేజీగా లేకుండా అయినా కూడా వచ్చిన. నేను అంబిషన్ పెట్టుకున్నా కాబట్టి నేను ఇక్కడ రాగలిగిన. కరెక్టా రాగా? నెక్స్ట్, యాంగర్ స్కిల్స్ విజ్డమ్. విజ్డమ్ కిల్స్. ప్రతి ఒక్కటి అట్లా రివర్స్ చదువుకుంటాయి ఒక్కొక్కరు. అర్థమైందా? అంటే ప్రతి దానికి రివర్సల్ ఉంటుంది లైఫ్లో. అర్థమైందా? ఫెయిల్యూర్ లీడ్స్ టు సక్సెస్. ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ విల్ ఫెయిల్యూర్ సమ్ టైమ్స్. ఎట్లా కావాలనుకుంటే అట్లా చెప్పుకోవచ్చు మనం. సో ఇట్లా మనం ఏదైతే ఇవన్నీ రాసుకుంటామో ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇవి. ఇప్పుడు రేపు పొద్దున మీరు ఏదైతే గోల్ సెట్ చేసుకోబోతున్నారో ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. రాసుకుంటా అంటే రాసుకోండి. మళ్ళీ ఈ స్లైడ్ అయితే ఇయ్య, ఎవరన్నా రాసుకోండి, మీ ఇష్టం. తీసేయాలా? రాసుకుంటారా? ఎవరన్నా రాసుకొని రీక్యాప్ చేసుకోండి అప్పుడప్పుడు ఇట్లాంటి పాయింట్స్. గుర్తుంటుంది అన్న మళ్ళీ రేపు నీకు ఇది చెప్పు. ఇప్పుడు చెప్పు ఒకసారి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, బాగా రా ఉండని. సార్ మీ డిస్ట్రిక్ట్ 102 104 కదా? అయిపోయింది మొత్తం క్లోజ్. సార్ వస్తారేమో అని. వస్తారట. స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, ఫ్యామిలీ రిలేషన్స్, ఇట్లాంటివి చాలా ఉంటాయి నాన్న. ఒక్కొక్కటి టాపిక్స్ అనేటి అంటే మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. అంటే అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ మీరు ఖాళీగా ఉన్న టైంలో సాయంత్రం పూట ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూస్తున్నారు కదమ్మా, ఇట్లాంటి వీడియోస్ వాచ్ చేయండి. గోల్ సెట్టింగ్ మీద, టైం మేనేజ్మెంట్ మీద, స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద. రేపు పొద్దున మనకు ఏదైతే అవసరం అనుకుంటామో అట్లా ప్రతిదీ మోటివేషనల్ వాటి మీద మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇలాంటి క్లాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంటే. ఎప్పటికి చదివే కాదు కదా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంటే. యూట్యూబ్లోకి వెళ్తే మీకు చాలా నెంబర్ ఆఫ్ ఛానల్స్ కనబడతాయి. మీ అందరు ఇంటికి పోయిన తర్వాత వాడతారా? అందరు హాస్టలేనా?
రెసిడెన్షియల్ లేని అందరూ మొత్తం మంది, హాస్టల్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, డే స్కాలర్స్ కొంతమంది ఉన్నారు కదా. డే స్కాలర్స్ అయితే అందరు ఇళ్ళలో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు కదా. సో మీ స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ చూసినప్పుడు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఇట్లాంటి వీడియోస్ చూడండి. గోల్ సెట్ దృష్టి, నూతన్స్ దృష్టి అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుందమ్మా, NOOTHANS, నూతన్స్ దృష్టి, DHRUSTI, నూతన్స్ దృష్టి అని కొట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి. ఇప్పుడు మీ వీడియో కూడా అందులో పెడతా. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఏదైతే చెప్పిందో ఈ వీడియో కూడా అందులో పెడతాం. ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా దాంతో పాటుగా మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్ రోజు ఒక దిక్కు జరుగుతూ ఉంటాయండి. త్రూఅవుట్ ఇండియాలో ప్రతి చోట గారికి, ఇక్కడ స్టాఫ్కి మరియు దీనికి సహకరించిన మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరపున డిస్ట్రిక్ట్ V107 జమ్మికుంట క్లబ్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వందనాలు. ఫీడ్బ్యాక్ అడగరా సార్ ఎవరికైనా? ఒక ఇద్దరు పిల్లలు లక్ష్యం, మీరు ఎక్కడికి చేరుకోవాలి, మీరు ఏం సాధించాలి అనేటువంటి విషయం. ఇప్పుడు మనకు చిన్న లక్ష్యం, చిన్న గోల్ ఏంది, నలుగురు వచ్చి ఫీడ్బ్యాక్ చేయాల్సిందిగా పుస్తకం చెప్పాలి. ఏం విన్నావు, ఇక్కడ ఏం విన్నావు, ఏమనిపించింది, ఉపయోగకరంగా ఉందా, అటు తిరిగి ఏం లేదమ్మా, జస్ట్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. సార్ చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. అట్లాగే గోల్స్ గురించి తెలుసుకున్నా అనే ఆసక్తి కూడా కలిగింది. కరెక్ట్, ఆమె చెప్పింది. మరి క్లాప్స్ కొట్టాలిగా. క్లాప్స్ ఏం చేస్తే తెలుసా అసలు క్లాప్స్ ఎందుకు కొడతారో తెలుసా ఎవరికన్నా? క్లాప్స్తో ఏంది, ఇట్లా పట్టండి అందరు. ఈ చేయి ఒక్క ఫింగర్ పట్టుకోండి, ఇట్లా కొట్టండి. ఏమైనా సౌండ్ వస్తుందా? రెండు కొట్టండి, రెండు అందరు చేతులు పెట్టద్దు, రెండే ఫింగర్స్ కొట్టండి. 3, 4, 5. ఓకే, అంటే మీ లోపల మీకు తెలియకుండా మీ లోపడున్న ఎనర్జీని, మీ లోపడున్న స్మైల్ని, మీ లోపడున్న ఏదైతే మనకు ఎంతూజియాజం ఉందో అది బయటికి తీసుకొచ్చేదే క్లాప్స్. ఓకే, సింగిల్ హ్యాండ్తో వస్తుందా అండి క్లాప్? డబల్ హ్యాండ్, చేంజ్ వస్తుందా? అందరు కలిసి, ఎప్పుడైనా కూడా అన్నీ కలిసి ఉంటేనే లాభం. అంటే మనం టైం, దీంట్లో నా దృష్టిలో ఏంటి, టైం, గోల్, స్ట్రెస్, అర్థమైందా? ఇవి మనకు మెయిన్గా ఇంపార్టెంట్. వీటిని అన్నిటినీ సమపాలంగా నడుపుకుంటేనే ఫ్యూచర్ అనేది మనం డిజైన్ చేసుకోగలుగుతాం, మనం పర్ఫెక్ట్ పర్సన్ కాగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఎవరైనా ఇంకొకరు ఫీడ్బ్యాక్ చెప్పండి. What is goal? A goal ki identify your goal and a goal ki etlani planning, then process, reach అయిన తర్వాత బెనిఫిట్స్, రీచ్ కాకుండా ఉన్న బెనిఫిట్స్, మధ్యలో ఉన్న హర్డల్స్, ఇవన్నీ నేర్చుకున్నాను నేను సెషన్లో. వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే గోల్ గురించి, ఫ్యూచర్లో ఏం సాధించాలి, ఎందుకు సాధించాలి, ఎలా సాధించాలి అనే ప్రాసెస్ వెరీ థ్యాంక్స్. గివింగ్ ఎ గుడ్ బై టు మై ఫ్రెండ్స్ అన్ని. ఈ క్లాస్ జరగడం అనేది ఎంత ముఖ్యం ఇప్పుడు అర్థమైంది సార్. అంటే గోల్స్ ఎందుకు పెట్టుకోవాలి మనం, గోల్స్ ద్వారా మనకి ఏం వస్తుంది,
బెనిఫిట్స్ ఏంటి, గోల్స్ పెట్టుకోకపోతే దానివల్ల జరిగే నష్టం ఏంటని ఈరోజు అందరం తెలుసుకున్నాం సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ అడ్వైస్. ఓకే ఓకే ఈ సెక్షన్లో ఈ క్లాస్ నాకు చాలా అర్థమైంది. గోల్స్ గురించి, బెనిఫిట్స్ అని, మన గోల్స్ అన్ని ఎలా అచీవ్ చేసుకోవాలో అన్నీ అర్థమైంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఆయన చాలా అర్థం చేసుకున్నారు. గోల్స్ ఎట్లా పెట్టుకోవాలి, లక్ష్యం అనేది ఏంటి అని కూడా తెలుసుకున్నాను. ఓకే క్లాస్ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అచీవ్ అవుతారో సార్ నా నెంబర్ పెట్టుకోండి. 10/10 అచీవ్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి 1000 రూపీస్ వస్తాయమ్మా. అది నేను ఏదో ఒక క్లబ్ నుంచి ఇప్పించే ఏర్పాటు చేస్తాను. టాప్ 10 పీపుల్ 10/10 వచ్చిన టాప్ 10 మెంబర్స్ ఇందులో ఎవరు ఉన్నారో 100% వాళ్ళకి ప్రతి ఒక్కరికి మా వాసే క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి 1000 రూపీస్ వచ్చే ఏర్పాటు చేస్తాను. అది నేను చేస్తాను. ఓకే, అది మీ సార్ లిస్ట్ పంపిస్తే 100% మా ప్రెసిడెంట్ గారు పంపండి. 100% నేను చేసే బాధ్యత నాది. ఓకేనా సార్? ఓకే, షెల్ వి క్విట్? ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా ప్రెసిడెంట్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. శరత్ గారికి మాకు ఇక్కడ ఈ ఊర్లో అంటే మాకు ఇక్కడ ఎవరు తెలియదు అనుకున్నా, ఇక్కడికి వచ్చినాక అందరు నాకు చుట్టాలు అయిపోయినారు. సో అది ఇక్కడ మేము సాధించుకుంటాం. అంటే మాకు ఇక్కడ ఏంటి అంటే ఈ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పిన 3 చెప్పిన మీకు. ఇంకోటి ఏంటి, రిలేషన్స్. నేను వరంగల్ ఉంటా, ఆ సార్ జమ్మికుంటలో ఉంటారు. సో 4th వన్ ఈజ్ రిలేషన్స్. ఆ రిలేషన్స్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. తర్వాత గోల్ అచీవింగ్. ఇంతకుముందు చెప్పిన లాస్ట్ నేను అచీవ్ అయినా. 5th వన్ నేను నిన్న అనుకున్నా, ఇవాళ వచ్చి మీ స్కూల్లో నేను చెప్పగలిగిన. దానికి సహకరించిన మన ప్రిన్సిపల్ గారికి, మా క్లబ్ సభ్యులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వీఆర్ క్లోజింగ్ ఇట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆ బుక్స్ ఇస్తారా? మీరు చెప్పండి, అది మీ క్లబ్. మీరు ఎవరెవరికి ఇస్తారో నోట్బుక్స్ ఇవ్వండి సార్. ఒక 40 నోట్బుక్స్ ఉన్నాయి. 40 ఉన్నాయి సార్ నోట్బుక్స్. ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళకి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. ఇప్పుడు అంతమంది ఉన్నట్టుంది. అరే శివకృష్ణ ఎంతమంది లెక్క పెట్టు సార్ వాళ్ళు చెప్పండి వాళ్ళకు. అదే సార్ ఇది 47 అట. ఇంకొక 7 బుక్స్ చెప్పు. రైట్ రమ్మ అటు. ఇందులో ఫస్ట్ పేజీలో వాసవి విద్యా సేవా సమితి ద్వారా మీకు 100% మెడికల్ సీట్ అంటే డాక్టర్ సేవా సమితి చేస్తుందండి వాళ్ళకి. ఓకేనా? వాళ్ళిద్దరు తీసు ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
అక్కడ తల ఒకటి అందరికి వచ్చినాయా నాన్న రండి.